నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ప్రస్తుత కాలంలో మనం తినే ఆహారం ఎంతవరకు సురక్షితమైనది అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న. పంటల దిగుబడిని పెంచేందుకు విపరీతంగా వాడుతున్న రసాయన ఎరువులు, పురుగుల మందుల వల్ల భూమి నిస్సారమవడమే కాకుండా మనుషుల ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు పెరగడానికి ఈ రసాయన ఆహారమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసారాన్ని రక్షిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన సంకల్పాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సహజ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. రసాయన రహిత సాగు వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రత్యేక చర్యలు ఏంటి, క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు సహజ వ్యవసాయం లేదా ప్రకృతి సాగు అంటే ఏంటో చాలా మందికి సందేహం ఉండవచ్చు. మార్కెట్లో దొరికే యూరియా, డిఏపి, కెమికల్, పెస్టిసైడ్స్ వంటి ఏ ఒక్క రసాయనాన్ని వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధంగా దొరికే దేశీయ ఆవు మూత్రం, పేడ, బెల్లం మరియు వృక్ష సంబంధిత కషాయాలను ఉపయోగించి పంటలు పండించడాన్ని సహజ వ్యవసాయం అంటారు. వరంగల్ జిల్లాలో ఈ సాగు పద్ధతిని విస్తృతం చేసేందుకు రవాణా మరియు వ్యవసాయ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోంది. వ్యవసాయ అధికారులు నేరుగా గ్రామాలకే వెళ్లి క్షేత్రస్థాయిలో రైతులకు జీవామృతం ఎలా తయారు చేయాలి, తెగుళ్లను సహజ పద్ధతుల్లో ఎలా అరికట్టాలి అనే అంశాలపై ప్రత్యేక ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. కేవలం సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అవసరమైన ఇన్పుట్స్ మరియు సబ్సిడీలను కూడా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహక చర్యల వల్ల వరంగల్ జిల్లా పరిధిలో సహజ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్న రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో కేవలం 1-2 ఎకరాలకే పరిమితమైన ఈ సాగు ఇప్పుడు వరి, మిర్చి, పత్తి మరియు కూరగాయల పంటల్లో కూడా విస్తరిస్తోంది. రైతులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల ప్రకారం సహజ వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చులు దాదాపు 60-70% వరకు తగ్గిపోతున్నాయి. బయట మార్కెట్లో వేల రూపాయలు పెట్టి రసాయన ఎరువులు కొనే భారం తప్పుతోందని, ఇంట్లోనే దొరికే వనరులతో ఎరువులు తయారు చేసుకోవడం వల్ల నష్టాల భయం పోయిందని రైతులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పద్ధతిలో పండిన పంటలకు మార్కెట్లో కూడా ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. రసాయనాలతో పండించిన పంటల కంటే ప్రకృతి సిద్ధంగా పండిన కూరగాయలు, ధాన్యానికి వినియోగదారులు ఎక్కువ ధర ఇచ్చి మరీ కొనుగోలు చేస్తుండటంతో రైతులకు నికర ఆదాయం పెరుగుతోంది. ప్రభుత్వ ప్లాన్ ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ దీన్ని 100% విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ అంశాన్ని విశ్లేషణాత్మక కోణంలో పరిశీలిస్తే ఇందులో మొదటి సవాల్ ఏంటంటే దిగుబడిలో తాత్కాలిక తగ్గుదల. రసాయన ఎరువులకు అలవాటు పడిన భూమిని హఠాత్తుగా సహజ వ్యవసాయంలోకి మార్చినప్పుడు మొదటి 1 లేదా 2 ఏళ్ల పాటు దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రారంభ దశలో రైతులు అధైర్యపడకుండా వారికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇక ఇందులో రెండో సవాల్ ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం. వరంగల్ జిల్లాలో రైతులు సహజ పద్ధతిలో పంటలు పండిస్తున్నప్పటికీ వాటిని అమ్ముకోవడానికి ప్రత్యేకమైన ఆర్గానిక్ మార్కెట్లు లేదా బ్రాండింగ్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సాధారణ పంటతో పాటే వీటిని కూడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడం వల్ల కొంతమంది రైతులు నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరికి ప్రత్యేక మార్కెట్ యార్డులు, కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని మరియు భూసారాన్ని కాపాడటానికి సహజ వ్యవసాయం అనేది ఏకైక మార్గం. వరంగల్ జిల్లాలో ఈ సాగును ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నిజంగా అభినందనీయం. కేవలం అవగాహనకే పరిమితం కాకుండా రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు మరియు నష్టపరిహార నిధిని కూడా ఏర్పాటు చేస్తే ఈ ప్రాజెక్ట్ మరింత వేగంగా విజయవంతంగా అవుతుంది. మరి వరంగల్ జిల్లాలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మరియు ప్రకృతి సాగుపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.